ఎవడో ఏదో అనుకుంటాడని మొహమాటం ఏమి ఇజ్రాయెల్‌కి లేదు. అమెరికా వాడేదో అన్నాడు, లేకపోతే రష్యా వాడేదో ఫీల్ అయ్యాడు అని జెప్పేసి, వాళ్ళ దేశంలో జనం గూడా పెద్దగా ఏమి వాళ్ళ ప్రభుత్వాన్ని నిందించరు. దాంతో వాళ్ళు జేయాలనుకుంది చేసుకుంటూ పోతారు. గాజాని సర్వనాశనం జేస్తున్న, అట్లాగే హమాస్‌ని అంతమయ్యేదాకా వదిలిపెట్టకుండా ఉన్న, అట్లాగే వాళ్ళ తెలివితేటలకి ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్న, దర్జాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తాజాగా గాజాకు మానవతా సాయం అందించేందుకంటూ వెళ్తున్నటువంటి మెడ్లిన్ నౌకని అంతర్జాతీయ జలాల్లో ఇజ్రాయెలీ సైన్యం సోమవారం ఉదయం అడ్డుకుంది. నౌకలో ప్రయాణిస్తున్న పర్యావరణ ఉద్యమకారి గ్రెటా థన్బర్గ్ సహా 12 మంది ఉద్యమకారులను అదుపులో తీసుకుంది. గాజా మీద ఇజ్రాయెల్ దిగ్బంధానికి వ్యతిరేకంగా పాలస్తీనాలకు సాయం అందించేందుకు ఈ నౌక ప్రయాణాన్ని ఫ్రీడమ్ ఫ్లోటిల్లా అలియన్స్ సంస్థ ఏర్పాటు చేసింది. నౌకలోకి ఇజ్రాయెలీ కమాండోలు అక్రమంగా ప్రవేశించారట, నిరాయుధులైన సిబ్బందిని కిడ్నాప్ చేశారట, ఆహారం, ఔషధాలు, ఇతర అత్యవసర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారట అని ఈ పేరుతో ఆ సంస్థ ప్రకటనలు తెలిపింది. గాజా నుంచి 200 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో నౌకని ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకున్నట్టు చెప్పింది. ఇజ్రాయెల్ అధికారులు కూడా దీన్ని ధృవీకరించారు. నౌకను ఇజ్రాయెలీ రేవుపట్నం అష్డాడ్కి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. అక్కడి నుంచి ఉద్యమకారులని వాళ్ళ స్వదేశాలకు పంపిస్తా ఉన్నారు. వారం క్రితం ఈ నౌక 12 మంది ఉద్యమకారులతో ఇట్లలోని సిసిలీ నుంచి గాజాకు బయలుదేరి నిజంగా సేవ చేయాలనుకున్నాడు, అది చేసేవాడు. పబ్లిసిటీ కోసం చేశారు, వీళ్ళు పబ్లిసిటీ కోసం తీసుకెళ్ళి వాళ్ళని లోపలేశారన్నమాట.